రాష్ట్రంలో అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన కొనసాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు జనసైనికులకు పలు సూచనలు చేస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారి ఉచ్చుల పడకుండా చట్టపరమైన మార్గంలోనే ముందుకు వెళ్లాలని ఆయన స్పష్టంగా పిలుపునిచ్చారు. అయితే సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో కొందరు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇలాంటి వాటితో సమాజంలో అభద్రతను సృష్టించే వారి నైజాన్ని గత 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. ఆవేశాలకు లోనై ఘర్షణలకు దిగితే కుట్రదారుల లక్ష్యం నెరవేరుతుందని, కాబట్టి సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్లో వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడారని చెప్పారు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి ప్రచారం చేయడం వెనుక ఉన్న ఆలోచనను మనం పసిగట్టాల్సి ఉందని పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ అంశంపై చట్ట ప్రకారం కేసులు కూడా పెట్టి ముందుకు వెళ్లాల్సి ఉందని సూచించారు. అంతేకాదు, తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణ పడడం ద్వారా సమస్య ఇంకా పెద్దదవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం వివాదంపై అంతర్గత విచారణ జరపాలని పార్టీ నాయకులను ఆదేశించినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘటనలో పాలు పంచుకున్న వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని స్పష్టం చేశామన్నారు. విశ్లేషకులు సోషల్ మీడియా ముసుగులో రెచ్చగొట్టే వారితో పాటు వారి వెనక ఉండి వ్యవస్థీకృతంగా కుట్రలు చేసే వారిపై కూడా భారత న్యాయ సంహిత ప్రకారం ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించాలని జనసేన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారం తిప్పికొడదామని పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తిడితే మీకు చెమ కుట్టట్లేదు, తెస్తారు మీకు చెమ కుట్టట్లేదు. ఒక జన సైనికుడు తెలుసో తెలియదు తప్పో చెప్ప ఆగిన మైకులో దెబ్బేస్తే వాడిని 18 రోజుల నుంచి టార్చర్ పెడతారు మీరు. అంటే మీ పోలీసులు తిడితే మీకు అంత బాధ. మా డిప్యూటీ సీఎం గారిని, ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొట్టే మీరు వాళ్ళ కాపలా కాస్తారా? ముద్దాయిల్ని ఎక్కడ కాపలా కాస్తారు? వచ్చింది మేము మీరు చేసిన గారు మమ్మల్ని తిడితే మీకు చెమ కుట్టట్లేదు, తెస్తారు మీకు చెమ కుట్టట్లేదు. ఒక జన సైనికుడు తెలుసో తెలియదు తప్పో చెప్ప ఆగిన మైకులో దెబ్బేస్తే వాడిని 18 రోజుల నుంచి టార్చర్ పెడతారు మీరు. అంటే మీ పోలీసులు తిడితే మీకు అంత రాష్ట్రంలో అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు జన సైనికులకు పలు సూచనలు చేస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే వారి ఉచ్చుల పడకుండా చట్టపరమైన మార్గంలోనే ముందుకు వెళ్లాలని ఆయన స్పష్టమైన పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో కొందరు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇలాంటి వాటితో సమాజంలో అభద్రతను సృష్టించే వారి నైజాన్ని గత 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. ఆవేశాలకు లోనై ఘర్షణలకు దిగితే కుట్రదారుల లక్ష్యం నెరవేరుతుందని, కాబట్టి సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్లో వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడారని చెప్పారు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి ప్రచారం చేయడం వెనుక ఉన్న ఆలోచనను మనం పసిగట్టాల్సి ఉందని పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ అంశంపై చట్ట ప్రకారం కేసులు పెట్టి ముందుకు వెళ్లాల్సి ఉందని సూచించారు. అంతేకాదు, తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణ పడడం ద్వారా
సమస్య ఇంకా పెద్దదవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం వివాదంపై అంతర్గత విచారణ జరపాలని పార్టీ నాయకులను ఆదేశించినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘటనలో పాలు పంచుకున్న వారికి నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అయితే విశ్లేషకులు సోషల్ మీడియా ముసుగులో రెచ్చగొట్టే వారితో పాటు వారి వెనక ఉండి వ్యవస్థీకృతంగా కుట్రలు చేసే వారిపై కూడా భారత న్యాయ సంహిత ప్రకారం ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించాలని జనసేన కూటమి నాయకులకు కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారం తిప్పికొడదామని పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తీసుకెళ్తాను తీసుకెళ్ళాలి కూర్చోండి. జై జనసేన జై జనసేన నాయకత్వం ఏమంటే ఎన్ఎన్సీ గారు